అంటే ఇక రాజు కూడా ఏది ఏది అట్లా అక్యూజ్ చేస్తాడు, అట్లా కాదు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. నాకు అర్థమైంది ఇట్లా. అంటే దేశంలో ఇప్పుడు వరకు జరిగిన బాంబులు ఎవరు చేసినారో మీరు అర్థం చేసుకోవాలి, జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఒకటి రెండు పాకిస్తాన్లు చేయొచ్చు, వాళ్ళ వెనకాల కూడా చేయించిన వాళ్ళు వీళ్ళే ఉండొచ్చు, వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు. డెఫినెట్లీ నేను ఏమంటున్నా, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గానా ఇక ఇదన్నీ దొరుకుతారు కాబట్టి ఈ దేశంలో వీళ్ళు ట్రైనింగ్ ఇస్తే ఆల్రెడీ ప్రజలకు అవేర్నెస్ వచ్చింది కాబట్టి పాకిస్తాన్ తోటే డైరెక్ట్ చేయించవచ్చు. పాకిస్తాన్ అక్కడ పీఓకే ఏదో ఉందో అక్కడ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ద్వారా వీళ్ళు చేయించుంటారు. లేకపోతే వీళ్ళు అనుమతి లేకుండా వాళ్ళు ఎట్లా వస్తారు దేశంలోకి, వచ్చి అట్లా కాల్చుకుంటే ఎట్లా పోతారు? డెఫినెట్లీ వీళ్ళ హస్తం ఉంది, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. ఓకే, ఎందుకంటే ఇన్ని దాడులు జరుగుతాయి, ఒక్కదానికి విచారణ జరగదు, దోషులకు శిక్షలు పడాయి. కరెక్ట్ ఎన్నికల ముందే జరుగుతాయి. హిందువులను కొట్టాలి, ముస్లింలు కొట్టిన ప్రచారం చేయాలి. 10 ఏళ్ళ నుంచి నువ్వే అధికారంలో ఉన్నాక వాడి కాంగ్రెస్ టైంలో నువ్వే చేసినావు వాడిని చెడ్డ పేరు తేవడానికి. వాడు ఉంటే సెక్యూరిటీ లేదు హిందువులకు అని చెప్పినావు. మరి నువ్వు 11 ఏళ్ళ నుంచి నువ్వే వచ్చినాక ఇంకా వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేటివ్ మీరు చెప్పండి. మళ్ళీ కాంగ్రెస్ వేస్తే మళ్ళీ బాంబులు అంటున్నావు. మరి కాంగ్రెస్ తీసేసినాక బాంబులు కావద్దు కదా. అంటే అప్పుడైనా ఇప్పుడైనా చేయిస్తుంది వీళ్ళే. అది వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆర్ఎస్, బజరంగ దళ్, విహెచ్పి వీళ్ళకి చేయించవచ్చు, లేదంటే పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి కూడా చేయించవచ్చు పాకిస్తాన్ ద్వారా. ఎందుకంటే పాకిస్తాన్లో కూడా ఈ యొక్క ఏది ఏమంటారు, అత్యంత పేదవాళ్ళు పైసల కోసం ఎట్లయితే ఓల్డ్ సిటీలో ఏది అమ్మాయిలని దుబాయ్కి షేక్లకు అమ్ముతారు కదా ఏది పైసల కోసం, అట్లనే అట్లాంటి పేదోళ్ళు పాకిస్తాన్లో కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని అమ్ముకుంటారు. ఇప్పుడు ఆఫ్రికాలో ఒకప్పుడు బానిసలు ప్రపంచం ఎందుకున్నారు? అమ్ముకుంటారు, తిండి లేక వాళ్ళ కుటుంబ 4 పిల్లల్ని కంటే అమ్ముకుంటారు పిల్లల్ని. ఓకే, బానిస ట్రేడ్ ఉండేది బానిసది. అట్లనే ఈ పాకిస్తాన్లో కూడా ఆ పేద పిల్లల్ని అమ్ముకుంటారు. వాళ్ళని చంపేస్తాము, లేకపోతే బాంబ్ బ్లాస్ట్ చేయమంటే చేస్తారు. వాళ్ళ హెడ్కి వీళ్ళు పైసలు ఇస్తారు, ఈ ఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకోటి కానీ. అంటే నేను ఏమంటున్నా, మన భారతదేశంలో జరిగిన ప్రతి బాంబ్ బ్లాస్ట్ లో బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి వల్ల హస్తం ఉంది. అది పాకిస్తాన్ తోటి చేయించినా వీళ్ళు చేసినా సింపుల్. ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అర్థమైందా మిత్రులారా? సో అట్లనే ఏది యొక్క డాక్యుమెంట్ చెప్పిన తర్వాత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అంటే ఆమె కేసు గురించి ఏది ఆమెది ఇప్పుడు విచారణకు రాబోతుంది. ఇది సో ఇది మాలేగావ్ కేసులో ఆమె పేరే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి. సో ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీక్స్ డెత్ పెనాల్టీ ఫర్ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ అదర్స్ ఇన్ 2008 మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ కేసు. మాలేగావ్లో జరిగిన 2008 బాంబ్ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ డెత్ పెనాల్టీ అంటే వీళ్ళకి ఉరిశిక్ష చేయమని, ఎవరికి, సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్కి, అట్లనే వేరే వాళ్ళకి ఏమని అడుగుతుందంట ఎన్ఐఏ. ఓకే, ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ హ్యాస్ అర్జ్డ్ ఎ స్పెషల్ కోర్ట్ ఇన్ ముంబై to impose the maximum punishment including death penalty under the section 16 of Unlawful Activities Prevention Act ఉపా చట్టం కింద ఇది వీళ్ళకి ఉరిశిక్ష చేయమని ఎన్ఐఏ కోరుతుందంట ముంబైలో ఉన్న కోర్టుని. on all 7 accused in the 2008 మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ కేసు. ఎంతమందిని? 7గురిని. ఓకే, ఏడుగురికి ఉరిశిక్ష చేయమని. దిస్ మార్క్స్ ఏ dramatic reversal from agencies earlier position regarding BJP leader and former MP సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అండ్ అదర్ డిఫెండెంట్స్. ఓకే, ఈ 7గురికి గతంలో ఆర్గనైజేషన్ ఉరిశిక్ష కోరలేదు కానీ ఇప్పుడు కొడుతుందంట. ఓకే, ఆన్ మండే ద ప్రాసిక్యూషన్ సబ్మిటెడ్ ఇట్స్ ఫైనల్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ స్పానింగ్ 1388 పేజీలు ఉన్నటువంటి ఈ ప్రాసిక్యూషన్ అంటే పోలీసు వాళ్ళు అని అర్థం. అంటే ఈ విచారణ చేసేవాళ్ళు, ఎవరైతే శిక్ష చేయమని కోరుతుంటారో వాళ్ళు. Written argument spanning 1389 pages meticulously detailing the facts and circumstances of this case. సో ఈ కేసులో దానికి సంబంధించిన ఆధారాలన్నీ 1388 పేజీలో ఉన్నది కోర్టుకి సబ్మిట్ చేసిందంట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేదంటే ఎన్ఐఏ వాళ్ళు. ఓకే, సో ద స్పెషల్ ఎన్ఐఏ కోర్ట్ ప్రిసైడెడ్ ఓవర్ బై జడ్జ్ ఏకే Lahoti has reserved its judgment with the verdict scheduled to be pronounced on May 8th, 2025. అంటే 2000 ఇవాళ ఎంత మే 2 కదా. సో మే 9న ఇది జడ్జిమెంట్ వస్తుందంట ఈ కేసులో, మాలేగావ్ కేసులో. సో వీళ్ళకి ఏం శిక్ష ఇస్తారో చూద్దాం. అర్థమైందా? సో ద కేస్ ఇన్వాల్వ్స్ ఏ బ్లాస్ట్. ఇక చదువుదామా. The case involves a blast that occurred on September 29, 2008 when an explosive device strapped to a motorcycle detonated
in the communally sensitive town of Malegaon in Nasik district. Nasik district లో ఇది మోటార్ సైకిల్కి ఏదో డివైస్ ఈ బాంబు కట్టి పేల్చిందంట సెప్టెంబర్ 29, 2008లో. ద ఎక్స్ప్లోజన్ కిల్డ్ 6 Muslims అండ్ ఇంజర్డ్ ఓవర్ 100. 6 ముస్లిం చచ్చిపోయారంట ఆ బాంబ్ బ్లాస్ట్ లో, 100 మంది గాయాలైనాయంట. ద ఇన్వెస్టిగేషన్ హాస్ డ్రాగ్డ్ ఆన్ ఫర్ నియర్లీ 17 years. 17 ఏళ్ళు విచారణ జరిగింది ఈ కేసు అన్నట్టు. బిసైడ్ సాధ్వి ప్రజ్ఞ, ద అదర్ అక్యూజ్డ్ ఇంక్లూడ్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్. వింటురా? బిసైడ్ సాధ్వి ప్రజ్ఞ, ద అదర్ అక్యూజ్డ్ ఇంక్లూడ్ లెఫ్టినెంట్ కల్నల్ అంటే ఆర్మీ మేజర్, ఆర్మీ ఆఫీసర్. ఓకే, ప్రసాద్ పురోహిత్, సుధాకర్ ద్వివేది, రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ, అజయ్ రహిర్కర్, సుధాకర్ చతుర్వేది అండ్ సమీర్ కుల్కర్ని. వీళ్ళందరూ కుల్కర్ని, చతుర్వేది, ఈ ఉపాధ్యాయ, ఈ ఠాకూర్, ద్వివేది అంటే 2 వేదాల మీద పట్టుందని అర్థం. చతుర్వేది అంటే 4 వేదాలు. వీళ్ళంతా ఆర్య బ్రాహ్మణ్స్. ఓకే, నార్త్ ఇండియన్ ఆర్య బ్రాహ్మణ్స్. All are currently out on bail and stand accused of plotting and executing the blast as part of a wider conspiracy linked to a Hindutva ideology. Okay, వీళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బెయిల్ మీద బయట ఉన్నారంట. The NIA's current stance represents a significant shift from its previous efforts to get Sadhvi Pragya discharged based on claims that సరైన ఆధారాలు లేవు అని ఈమెను ఆ కేసు నుంచి తప్పించాలనే ప్రయత్నము గతంలో జరిగింది. Now the agency is arguing that defected witnesses cannot be considered credible and their late retraction should not benefit the accused. During the trial, the prosecution examined 323 witnesses, though 34 later turned hostile. So మొత్తం 323 మందిని సాక్షులని వాళ్ళు విచారించారట. ఓకే, అంటే ఈ ట్రయల్ కూడా అయిపోయింది, జడ్జిమెంట్ ఒకటి రావాలి. The agency has appealed for the strictest punishment for the accused, citing section 16 of UPA, Unlawful Prevention Act UPA. If any terrorist activity result in death, the guilty can be sentenced to death. Okay, ఎవరినైనా ఇట్లా టెర్రరిస్ట్ లో చంపేస్తే వాళ్ళకి మాక్సిమం పనిష్మెంట్ డెత్ పెనాల్టీ ఇవ్వచ్చు అంట ఈ చట్టం ప్రకారం. ఓకే, సెడ్ షాహిద్ నదీం, ఏ లాయర్ ఫ్రమ్ జమాయత్ ఉలేమా మహారాష్ట్రస్ లీగల్ సెల్, who has been fighting the case on behalf of the victims. ఆ యొక్క బాధితుల తరఫున ఈ న్యాయవాది పేరేంది, షాహిద్ నదీం అనే న్యాయవాది జమాయత్ ఉలేమా అనే మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఆ న్యాయ సంస్థ ద్వారా కొట్లాడుతున్నాడు ఈ 17 ఏళ్ల నుంచి. జమాయత్స్ సీనియర్ లాయర్ షరీఫ్ షేక్ ఆల్సో ఎంఫసైజ్ ద ఎవిడెన్స్ అగేన్స్ట్ సాధ్వి ప్రజ్ఞ. షీ టుక్ పార్ట్ ఇన్ కాన్స్పిరసీ మీటింగ్స్ అండ్ హర్ మోటార్ బైక్ అండ్ ఎల్ఎంఎల్. ఇదేంది ఏదవుతుంది, ఇది న్యూస్ లో వచ్చింది, అవుతుంది న్యూస్ పేపర్. ఓకే, నేను డాక్యుమెంట్ కాదు, న్యూస్ పేపర్. సో నేను అంటే ఏదైనా మనం ఎవిడెన్స్గా మాట్లాడుతున్నాం, గాలి మాటలు చెప్తున్నాం అన్నట్టు. సో ఎవిడెన్స్ అగేన్స్ట్ సాధ్వి ప్రజ్ఞ, షీ టుక్ పార్ట్ ఇన్ కాన్స్పిరసీ మీటింగ్స్ అండ్ హర్ మోటార్ బైక్ అండ్ ఎల్ఎంఎల్ ఫ్రీడమ్ వాజ్ యూస్డ్ టు ప్లాంట్ ద బాంబ్. సో ఆ మోటార్ బైక్ రిజిస్టర్ అయింది ఆమె పేరు మీద అంట, ఆ బాంబ్ లాస్ పెట్టింది. ఓకే, దిస్ అలోన్ షోస్ హర్ క్లియర్ ఇన్వాల్వ్మెంట్. ఆమె మీటింగ్లలో ఉన్నది, ఆమె ఆ బాంబు పెట్టినటువంటి మోటార్ బైక్ ఆమెదే, ఆ బైక్. సో కాబట్టి ఆమె తప్పించుకోవడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. ద కేస్ హ్యాస్ ఫేస్డ్ అలిగేషన్స్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. ఫార్మర్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సాలియన్ had previously stated, after the new government came to power, I was asked to go soft against Sadhvi Pragya and others. I refused to do so. That's why I had to step away. సో ఆమె ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆమెను కొంచెం సాఫ్ట్గా ఉండు అంత ఈ ప్రజ్ఞా ఠాకూర్ మీద అంటే నేను అట్లా ఉండలేదు, అందుకని నన్ను నా పొజిషన్ నుంచి తీసేసాను అని చెప్తున్నది. యా, దట్స్ వై ఐ హ్యాడ్ టు స్టెప్ అవే. అర్థమైందా? ఇది 2008 మాలేగావ్. సో ద మాలేగావ్ blast was one of the first terror incidents where right-wing Hindutva groups were named as suspects. The case was initially investigated by Maharashtra's Anti-Terrorism Squad, ATS అంటారు మహారాష్ట్ర. దానికి హెడ్ ఎవరు అంటే హేమంత్ కర్కరే. హేమంత్ కర్కరే ఎవరు అంటే ముంబై దాడులలో పోలీస్ ఆఫీసర్ చంపేశారు కదా, ఆయన పేరు హేమంత్ కర్కరే. సో ఆయన ఇన్వెస్టిగేషన్ చేసిండు ఇదంతా. ఆయన ఎవరు బ్రాహ్మణ్. అందుకే మన యొక్క దిగంబర్ కాంబ్లే బ్రదర్ ఏమంటాడంటే, మేము బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు, బ్రాహ్మణ ఐడియాలజీకి వ్యతిరేకం అంటున్నాడు. ఓకే,
అంటే బ్రాహ్మణులలో కొంతమంది మంచోళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళ గురించి మా బాధ లేదు, కానీ ఎవడైతే మెజారిటీ దొంగ నా కొడుకులు ఉన్నారో వాళ్ళతో ఫైట్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. ద మాలేగావ్ బ్లాస్ట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇది వాజ్ ఇనిషియల్లీ ఇన్వెస్టిగేటెడ్ బై మహారాష్ట్రస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ బిఫోర్ బీయింగ్ ట్రాన్స్ఫర్ టు ఎన్ఐఏ ఇన్ 2011. అంతకుముందు ఏటీఎస్ చేసింది విచారణ, తర్వాత ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ చేసారు. సో 2011 నుంచి ఎన్ఐఏ చేస్తున్నది. 2008లో దాటలేని 8 నుంచి 11 దాకానే ఏటీఎస్ చేసింది. మహారాష్ట్ర చెందిన స్టేట్ గవర్నమెంట్ చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్. దానికి హెడ్ ఎవరు అంటే హేమంత్ కర్కరే ఉండే, కానీ ఆయన చనిపోయిండు 2011లో ఆ బాంబ్ బ్లాస్ట్లలో. తర్వాత దీన్ని ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ చేశారు, విచ్ సబ్సిక్వెంట్లీ ఫైల్డ్ ఏ ఛార్జ్ షీట్ ఇన్ 2016. సో 2016లో ఛార్జ్ షీట్ చేశారు. ఛార్జ్ షీట్ అంటే కొన్ని ఆధారాలు వచ్చిన తర్వాత కేసుని అధికారికంగా ట్రయల్కి పంపించడం అన్నట్టు. సో ద సడన్ చేంజ్ ఇన్ ఎన్ఐఏ స్టాండ్ ఈస్ టెల్లింగ్ ఇట్ మే బి లేట్ బట్ జస్టిస్ ఫర్ ద విక్టిమ్స్ షుడ్ నాట్ బి ఫర్దర్ డిలేడ్, said the senior advocate and human rights defender Aslam Sheikh. Okay, good. The victims' families continue to hope for justice. We lost our loved ones. All we ask is justice. We hope the court gives the punishment they deserve, said a relative of one of the victims. So let's hope and let's pray that these bad people get punished. The court should not ఏమంటారు, బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి కోర్టు ఒక దిక్కు ఏమంటారు దోషుల యొక్క దుర్మార్గులకి పక్షాన తీర్పు ఇవ్వకూడదని మనం ప్రార్థిద్దాం. ఓకే, సో అది ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గురించి చెప్పిన, నేహా సింగ్ గురించి చెప్పిన. ఓకే.